ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూసిన తర్వాత 100 రోజులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూసిన తర్వాత వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ కామెంట్ అంటే ఏం చెప్తారు? అసలుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల పక్షాన రాజకీయం కానీ పరిపాలన లేదని నా అభిప్రాయం. పరిపాలించడం చేతకాకనో లేదా పరిపాలించాల్సే ఆలోచన లేకపోవడం నాకు తెలియదు, కానీ మొత్తం మీద సమస్యల నుంచి తప్పించుకొని పోయే ఒక ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. ఎవరెన్ని మాటలు మాట్లాడారు. పరిపాలించడం చేత కాకపోవడం ఏంది? ఆల్రెడీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 4సారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పరిపాలించడం చేత కాదు. చంద్రబాబు నాయుడు పేరు నా కామెంట్ కాదు, కానీ ఎందుకంటే అతనికి ఆయన చాలా పెద్ద అనుభవం చెప్పుకుంటూ ఉంటాడు. సీనియర్ నాయకుడు. బట్ అనుభవం ఇప్పుడు ఉపయోగపడడం లేదు నా అభిప్రాయం. ఉదాహరణ ఉపయోగపడడం లేదేమో నాకు నా అనుమానం, అభిప్రాయం. కారణం ఏంటంటే చాలా సందర్భాల్లో వాళ్ళ మంత్రివర్గంలో సభ్యులు కానీ లేక తన పార్ట్నర్ పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి మాడాలు కానీ నిన్న మొన్న లోకేష్ బాబు మాట్లాడిన మాటలు కానీ అంటే ఆ సూపర్ 6 గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. అంతకుముందు అసలు మీరు చేత కాలేదు, విఫలం అయిపోయారు, అసలు మీరు దివాళా తీయించారు, మా దగ్గర మంత్రదండం ఉంది, మా దగ్గర ఆలోచన ఉంది, నా అనుభవం ఉందని చెప్పుకొని కదా అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఈ నిమిషం దాకా అమలు చేసే పాపన పోవడం మాటలు తప్పనిస్తే. అడిగితే నిధులు లేవు, లేదంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి దాన్ని డిస్టర్బ్ చేసిపోయాడు, మేము దాన్ని నిర్మిస్తా ఉన్నాం అంటే నేను అనేది అడిగేది ఒకే పాయింట్ ఏంటంటే, అయ్యా మీరు ఎలక్షన్లోకి వచ్చినప్పుడు ఆ సూపర్ 6 లేకపోతే క్రికెట్ లాగా సూపర్ 6లో కొట్లాడుకున్నప్పుడు మీ దగ్గర ప్రిపరేషన్ లేదా? వీటిని అమలు చేయడానికి ఏ విధంగా నిధులు తెస్తారు? అలాగే పరిపాలనని గాడిలో పెట్టడానికి మీ ప్రణాళిక ఏంది? ఇవన్నీ మీ దగ్గర ఉంటుంది కదా. అవి లేకుండానే ఎవరికి గాలికి మాటలు ఇచ్చారా? జనాన్ని ఎలక్షన్ల ముందు ఎన్నికల వాగ్దానాలు, శుష్క వాగ్దానాలు చెప్పేదానికోసం కాదు కదా. అంతకుముందే దీనికింత ఇంత ఆదాయం వస్తుంది, మన అనుభవం ఎక్కువ కదా. కాబట్టి అనుభవంలో ఉంటా అనుకున్నా ఆయన. అనుభవం లేకుండా ఊరికే దానిపైన మాట్లాడుతుంటే ఇంకేమనుకోవాలి నేను? వీళ్ళ దగ్గర ఏంది లేదు, మాటలు తప్ప అనుభవం ఇప్పుడు పనికి రాలేదేమో అనిపిస్తా ఉంది నాకు. కానీ అప్పులు చేసే పరిస్థితి కూడా లేకుండా పోయారు. అప్పులు కూడా ఎవరు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు, జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాల వల్ల అంటున్నాడు. అసలు అప్పుల గురించి మాట్లాడాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ట్రాక్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ 3 నెలల్లో 50-60 వేల కోట్లు అప్పులు చేసినారని వినికిడి. 52,000 చేశారని దాని పేపర్ ఉంది కదా, నేను పేపర్ చూడలే కానీ వినికిడి అంటారు. అవి 50,000 కోట్లు. మరి అప్పులు పుట్టకపోతే 50,000 కోట్లు ఎవరు దానం ఇస్తారేంటి? అప్పులు చంద్రబాబు నాయుడు గారికో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు? ఈ రాష్ట్రానికి ఇస్తారు, ఈ రాష్ట్ర వ్యవస్థకి ఇస్తారు. కాబట్టి అప్పులు పుడుతున్నాయి కదా. మరి నువ్వు లెక్క చెప్పాలి కదా. ఉదాహరణకి ఈ రోజున మీరు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనుకున్నారు, ప్రకటించాలి. నేను రేవంత్ రెడ్డి మెచ్చుకుంటాను కొన్ని విషయాలు. వస్తేనే కష్టమో నష్టమో ఎంతో కొంత ఆఖరికి బస్సులు ఫ్రీ అని, ఆ తర్వాత మొన్న వరకు రుణమాఫీ అని చేసే ప్రయత్నం చేశారు. మరి నీ దగ్గర అటువంటివి ఏమీ లేవు. మమ్మల్ని అర్థం చేసుకోండి. ఏంది అర్థం చేసుకుంది? మీరు అర్థం చేసుకున్నారా లేదా? కనుక ఎలక్షన్ల ముందు మాట్లాడిన మాటలు కేవలం శుష్క వాగ్దానాలా కాదా? ఎందుకు పెన్షన్లు ఇస్తున్నారు కదా, నెక్స్ట్ మంత్ నుంచి 4,000 రూపాయలు పెన్షన్లు పెంచిస్తున్నారు కదా. ఒకటి అమలైనట్టు కాదు. మీరు దాన్ని నేను విన్నాను. ఆఖరికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అయ్యా నువ్వు చెప్పింది 6 ఇస్తాను, ఆ మహిళలకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, అమ్మఒడి ఇస్తాను, 1500 చాలా మోసం, 15,000 అని అదొకటి మాట్లాడారు కదా. చంద్రబాబు నాయుడు అనేవాడు మాట్లాడేటప్పుడు ప్రతిసారి కూడా జగన్మోహన్ అనేవాడు డిస్ట్రాక్ట్ చేశాడు అనేది మాట్లాడింది. సో ఈ రాష్ట్రం ఏం కొత్తగా పుట్టుకురాలే కదా. దీన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా ఏళ్ళుగా తెలుసు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా ఏళ్ళుగా తెలుసు. మరి ప్రభుత్వాలు ఇదే ఆఫీసర్లే కదా ఉన్నది, అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే. మరి ఎట్లా మాట్లాడుతావు నువ్వు? నేను అవును నాకు అర్థం కాలే. ఒక పెద్ద మనిషి మొన్న అంటా ఉన్నాడు, మేము 5 ఏళ్ళకు వాగ్దానాలు ఇచ్చాం, 5 ఏళ్ళు అంటే బహుశా నెల ముందు అమలు చేస్తామో చెప్పొచ్చు, నాకు తెలియదు. ఆఖరికి అట్లా కాదు, మాట చెప్పినాక మాట మీద ఉండాలి. కాదు మీరు ప్రభుత్వం ఎలా ఫంక్షన్ అవుతుందో తెలుసు, మంత్రిగా పనిచేశారు, సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు మీరు. ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు 6 హామీలు అమలు చేయాలంటే ప్రభుత్వానికి అంత క్వశ్చన్ కూడా ఉండాలి కదా. ఒకసారి చేసే పరిస్థితి ఉండాలి కదా. ఎక్కడి నుంచి వస్తుంది? 10 లక్షల కోట్లు అప్పు చేసిన రాష్ట్రంలో మళ్ళీ అప్పులు అన్ని లక్షల కోట్లు ఎక్కడ తీసుకొచ్చేస్తారు? వీళ్ళు అంటే అప్పులు చేయకుండా మేము అప్పులే చెయ్యం. ప్రభుత్వం యొక్క పని ఆదాయాన్ని పెంచుకోవడం, అదాన్ని పెంచుతారని చెప్పారు. అది కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా సంపద సృష్టి అనే మాట మాట్లాడతారు. సంపద సృష్టిస్తామని చెప్పారుగా అని మాట్లాడుతారు. వారికి పంచి పదం పెట్టుకోండి. అంతకుముందు ఎప్పుడు మేము అధికారంలోకి వచ్చిన కొత్తలు గుర్తు తెచ్చుకుంటా ఉన్నా, అప్పటికి ఉన్న ఆస్తులు అప్పుల రేషియోలో అసలు అప్పులు ఎక్కువ ఉండి ఆస్తులు తక్కువ ఉండేది. మరి 10 ఏళ్ళ తర్వాత రోషయ్య గారు దిగిపోయిన తర్వాత ఆస్తులు ఎక్కువ అప్పులు తక్కువ పెట్టాం.
అంటే దట్ ఈస్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ద గవర్నెన్స్ అంతే, అంతకంటే ఇంకేం లేదు. కాంగ్రెస్ 10 years decade. అంటే కనుక ఆ రోజు మేము ధైర్యంగా చెప్పగలం, మేము దిగే నాటికి అప్పులు ఆస్తుల కంటే తక్కువ ఉన్నాయి. మేము తీసుకున్న రోజున ఆస్తుల కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు మేము అసలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రోషయ్య గారు కరెంట్ ఎలక్షన్ డిపార్ట్మెంట్ మాకు ఇయ్యండి, మేము నడిపి చూపిస్తాం అని చెప్పిన పరిస్థితి. సో ఏమంటాయంటే మీరు ఈ రోజున చేస్తున్న పరిపాలన, మీరు మాట్లాడితే అది వచ్చిపోయి ఇది వచ్చిపోయి ఇది వచ్చిపోయి అని మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కూడా కరెక్టే. ఉదాహరణకి మొన్న వరద వచ్చింది, రాత్రి పగళ్ళు నడుపు తిరిగి పనిచేశారు, నో ప్రాబ్లం. నిజంగా వాళ్ళ ఆ వయసులో ఆయన పనిచేసి దాన్ని నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. కానీ తన ప్రభుత్వం ఇక్కడ ఇప్పుడు జరిగే మీటింగ్లు ఎన్డీఏ శాసనసభ పక్షాలు, ఈ ఎన్డీఏనే ఢిల్లీలో ఉంది. మళ్ళీ ఈ మీ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నప్పుడు, మీ సపోర్ట్ కాదు, మీ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు తెచ్చేసేయాలా? అసలు ఇప్పుడు రూపాయి కూడా ప్రకటించలేదు, కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు. ఒక నరేంద్ర మోడీ గారు మంచినీళ్ళు ఇచ్చిండొచ్చు, ఎందుకంటే నీళ్ళు ఇచ్చే అలవాటు ఉంది కాబట్టి, అవి కూడా ఇవ్వలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అనుభవం అన్నది పరిపాలనకు ఉపయోగపడడం లేదని నాకు. సో మీకు మీ అబ్జర్వేషన్ ప్రకారం ఈ 6 guarantees అనేది ఓట్ల కోసం ఇచ్చిన హామీలుగానే చూడాలా? అట్లే అనిపిస్తుంది నాకు. ఇవ్వాలి కదా, బస్సులు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, ఇచ్చేయాలా, ఇండ్లు కట్టించేసేయాలా. తెలంగాణలో అయితే 3rd day ఇంప్లిమెంట్ అయింది ఆర్టీసీ బస్సులు. ఆ తర్వాత నేను మా ఫ్రెండ్ బట్టి ఉన్నాడు, బట్టితో మాట్లాడి ఏమైనా సరే మేము రుణమాఫీ చేస్తామని, అంటే మాకున్న క్లోజ్నెస్తో రుణమాఫీ చేస్తాం ఎంత కష్టమైనా. వాళ్ళు కూడా అప్పుల గురించి మాట్లాడుకునే జస్ట్ ఓన్లీ చెవుల్లో పడ్డం మాట తప్ప నేనేం విన్నా నేను అక్కడికి ఇక్కడ అప్పులు ఉన్నాయని. సో అప్పులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, పనులు చేయాలి కదా. వాళ్ళు మాట ఇచ్చే ముందు కదా రావాల్సిన నోట్లో నుంచి మేము ఇవ్వలేం, వచ్చే సంవత్సరం ఇస్తాం అప్పుడు చెప్పాల్సింది. ఒకటో హామీ 1 సంవత్సరం, రెండో హామీ 2వ సంవత్సరం, ఇటు చెప్పింటే ఎవరు అడిగే వాళ్ళు కూడా ఉండరు కదా. బట్ 100 రోజుల్లోనే చేస్తామని చెప్పారు కదా. చూపించండి సాక్ష్యాలు అంటారు వాళ్ళు. ఇప్పుడు ఇంటికి సాక్ష్యాలు ఎక్కడ పోయేది? సాక్ష్యాలు జనాలకు తెలుసు కదా, జనాల నోటీసులో పేపర్ ఉందా అంటే నరేంద్ర మోడీ గారు చెప్పినట్లు తిరుపతిలో ప్రత్యేక తరగతి హోదా 10 ఏళ్ళు ఇస్తారని చెప్పే నరేంద్ర మోడీ గారు చప్పట్లు కొట్టిన చంద్రబాబు నాయుడు గారు మాకు సాక్ష్యాలు ఉన్నాయి చూపిస్తారంటే పేపర్ చూసేది ఈరోజు ఎక్స్పీరియన్స్ చేశారు బహిరంగ సభలో మాట్లాడి కదా అవి బహిరంగ సభ కాబట్టి అంతే అంటే ఎట్లా? అంటే బహిరంగ సభకు ఒక భాష, అసెంబ్లీలో ఇంకో భాష, పెట్టావా అనేది ఇంకో భాష, ఇవన్నీ ఇట్లా ఇన్ని భాషలు ఎట్లా ఉంటాయి?